రాకింగ్ స్టార్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్ అంతే. 4 ఏళ్ళైంది కేజీఎఫ్ 2 వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు హైప్ అట్టే పెట్టుకున్నాడు. ఒక హీరో, ఒక ఇండియన్ హీరో 4 ఏళ్ళు ఒక సినిమా రాకపోయినా అదే హైపు అదే రేంజ్ వైబ్ మెయింటైన్ చేస్తాడంటే అది యష్తోనే సాధ్యం. మళ్ళీ ప్రూవ్ చేసాడు. టాక్సిక్ టీజర్ వచ్చేసింది, హ్యాపీ బర్త్డే యష్ అని చెప్పి ఒక రోజులేరు సినిమా వాళ్ళు. ఏంటన్నా బర్త్డే రోజు ఏం చేస్తున్నావు అన్న కార్లో బ్రో. ఈ సినిమా ఖచ్చితంగా స్టీరియో టైప్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తుంది. మార్చిలో వస్తుంది దురంధర్తో పాటు. పెద్ద ఐ థింక్ బిగ్గెస్ట్ క్లాష్ ఇదే. సంక్రాంతి పండగ క్లాష్ అది ఇది కాదు ఇప్పటి నుంచి. ఇట్ ఈస్ టాక్సిక్ వర్సెస్ దురంధర్ క్లాష్, బిగ్గెస్ట్ క్లాష్ ఎవర్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా చెప్తాను నేను ఆ విషయం. అసలు 3 నిమిషాలు టీజర్ వదిలితే కనీసం ఒక ప్లాట్ తెలియట్లా. అసలు ఈ సినిమా ప్లాట్ ఏంది అసలు, మ్యాడ్ అంతే. అసలు ఫస్ట్ టిపికల్ ఆ టీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నుంచి ఒక గ్రేవ్ ఉంటుంది, గ్రేవ్లో ఒకటి చనిపోయి ఉంటాడు, వాడిని పూడ్చడానికి వస్తాడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్, అది వాడి గ్యాంగ్తో పాటు. సో ఆ టైంలో ఏమవుద్దంటే వాడి హుకుం చలాయించడానికి అక్కడ ఉండే వాళ్ళందరినీ బయటికి తరిమేస్తారు. ఆ టైంలోనే ఒక కారు వచ్చి ఆగద్దు అక్కడ. వీడు చెప్తాడు డైలాగు, మై సన్ వాంట్స్ అ పీస్ఫుల్ బరియల్ అని. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ అనమాట. దాని తర్వాత కారు వచ్చాగద్ది, ఒక తాగుబోతుడు వస్తాడు, ఏదో అక్కడ ప్లాంట్ చేస్తాడు, అది పెట్టంగానే కనెక్ట్ చేస్తాడు, పరిగెస్తాడు. దాని తర్వాత కారు స్టార్ట్ అవుతుంది, డ్యాన్సింగ్ కార్ బ్రో. కారు ఊగుద్ది, కారు ఊగిన తర్వాత లోపల బాబు విషయం చేస్తూ ఉంటాడు, అది కూడా ఫారెనర్తో. అప్పుడు ఇంతకుముందు వదిలేరు కదా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి, సో దాంట్లో కూడా ఫారెనరే, దీంట్లో కూడా ఫారెనరే. ఏం చేస్తున్నావు బ్రో, 5 హీరోయిన్లు, మళ్ళీ అంతమంది పెద్ద హీరోయిన్లు పెట్టుకుని వాట్ యూఆర్ డూయింగ్ విత్ ఫారెనర్. సో దీనివల్ల కూడా కాంట్రవర్సీ చేస్తారనమాట మన వాళ్ళు. సో దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ కారు ఊగి ఒక పాయింట్కి ఆ మైండ్ ఏమవుద్దంటే ఇంకా కొద్దిగా డిప్రెస్ అయిపోయి పెద్ద బ్లాస్ట్. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. అలా మనోడు బయటకు వస్తాడు, ఇన్షర్ట్ చేసుకుంటాడు, గొడ్లేసేసుకుంటాడు, అంతే. ఇంకా సిగరెట్ మ్యాన్. రజనీకాంత్ తర్వాత సిగరెట్ అంత బాగా యాప్ట్ అయింది మన యష్కి అనమాట. సిగరెట్ కాదు, సిగార్. ఆ హైప్లో నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సో మచ్ వెయిటింగ్. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ టాక్సిక్ ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్. సో దాని పక్కన పెట్టదు. దాని తర్వాత వస్తాడు ఒకడు లాస్ట్లో ఇంకా చంపేయబోతాడు మనోడిని. చంపేయబోతుంటే వాడి కాలు మీద నుంచి ఇట్లా తొక్కి పక్కకు తిప్పి ఆ గన్నుతో ఇంక మిగతా అందరినీ కాల్పిచ్చేస్తాడనమాట. ఏంటి మ్యాన్ ఇంత ఘోర. వాడి మొహంలో నుంచి బుల్లెట్లు పోతూ ఉంటాయి. బ్రో ఈజ్ అప్లయింగ్ ఫేస్ ప్యాక్ టు సమ్వన్. సో మ్యాడ్ అంతే, టీజర్ మ్యాడ్. దాని తర్వాత చూసా డైరెక్టర్ ఎవరు అంటే ఆడామి. ఒకవేళ ఇదే సందీప్ రెడ్డి వంగ అంటే బ్రో ఫెమినిస్టులు అందరూ ఆయన వెనకాల పడిపోయేవాళ్ళు. యాంటీ నేషనల్, యాంటీ ఫెమినిస్ట్, యాంటీ ఇండియన్, యాంటీ అని ఆంటీలందరూ ఆయన వెనకబడేవాళ్ళు. ఆ తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు, డాడీ ఈజ్ హోమ్. నిజంగానే బాక్స్ ఆఫీస్ డాడీ ఈజ్ హోమ్ అంటున్నారు కామెంట్స్లో. అది కాకుండా 3 నుంచి 5 మంది హీరోయిన్స్ పోస్టర్లు వదిలేరు, అది కూడా జస్ట్ పోస్టర్లు అంతే. కానీ మనోడు ఇంట్రడక్టరీ వీడియోకి మాత్రం 3 నిమిషాలు టీజర్. కానీ అసలు ప్లాట్ రివీల్ చేయకుండా ఎలా బ్రో 3 నిమిషాలు దాంట్లో. కానీ సరిగ్గా ఉంది బీజిఎం. రవి బస్రూర్ బీజిఎం అదిరిపోయింది అంతే. ఇంకో కేజీఎఫ్ని మళ్ళీ ఒకవేళ ఇది అనిరుద్ధ అంటే రుద్దిపాన్ నూకేవాళ్ళు కదా మన వాళ్ళు, అబ్బా అనిరుద్రా నాకేసేవాళ్ళు. బట్ నో, ఇట్స్ అన్ఫార్చునేట్లీ రవి బస్రూర్ హూస్ ఫ్రమ్ కన్నడ. బట్ కేజీఎఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, కేజీఎఫ్ 1 and 2 ఎలా ఉండిందో. కన్నడ సినిమాని కాపాడేది ప్రస్తుతానికి ఇద్దరే, రిషబ్ శెట్టి అండ్ మన యష్ గారు అనమాట. సో మిగతా ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అసలు అర్థం కూడా కాదు మిగతా కన్నడ సినిమా. కానీ వీళ్ళిద్దరే నిలబెడుతున్నారు కర్ణాటక సినిమా పేరుని. చూద్దాం ఎలా ఉంటుంది టాక్సిక్ అనేది ఫ్యూచర్లో. కానీ టాక్సిక్ అనేది మీరు గుర్తుపెట్టేసుకోండి, మీ మైండ్లో పెట్టేసుకోండి. ఇది టిపికల్ సినిమా ఉండదు. ఇది ఇట్ విల్ బ్రేక్ స్టీరియో టైప్స్, ఇట్ విల్ బ్రేక్ యువర్ ఎమోషన్స్, ఇట్ విల్ బ్రేక్ యువర్ థింకింగ్. ఐ థింక్ నాకు అలా అనిపిస్తుంది అంతే. బికాస్ చాలామంది మార్కో ఇలాంటివి వచ్చేసి కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచి, ఆ కేజీఎఫ్ కానీ మార్కో కానీ సలారు అంతా ఫుల్ గోరు, ఫుల్ యాక్షను, పీక్ యాక్షన్ అంతే. అది ఎలా అంటే మార్కులా గుండు తీసేది కానీ పిచ్చ గోరు. ఐ థింక్ టాక్సిక్ కూడా అలానే ఉంటుంది. మీరు ఇంక వదిలేయండి ఆ కొరియన్ డ్రామాలు అలా ఉంటుంది ఈ సినిమాలో, బేబీయింగ్ ఉంటుంది. కనీసం కేజీఎఫ్లో కొద్దిగా ఉండింది ఆ కామెడీ వల్ల, కానీ దీంట్లో అలా ఉంటుందని నాకు అనిపించట్లా. ఎలా అయితే యష్ బయటకు వచ్చి ఆ బాడీ చూపించి సిగార్ పట్టుకొని డాడీ ఈజ్ హోమ్ అంటడం అయిపోయింది, అక్కడే బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. కానీ మన వాళ్ళకి కావాల్సిన ఐటమ్ సాంగ్, డ్యాన్సులు అంటారు. బట్ హూ నోస్, కాంట్రవర్సీ చేసినా చేస్తారు. బికాస్ దిస్ ఈజ్ ఇండియా. కేసులు పడవచ్చు టాక్సిక్ మీద, ఆ డైరెక్టర్ మీద పడవచ్చు. ఆడదాని వెండి ఇలాంటి సినిమాలు ఎలా చేస్తావు? నార్మలైజింగ్ సెక్స్, నార్మలైజింగ్ పోనీ, రెండింటికి చాలా తేడా ఉంది. రెండింటిని ఎప్పటికీ కలపొద్దు, దండం పెడతాను. ఓకే, అసలు ఆ టీజర్ రిలీజ్ అవ్వగానే మా తమ్ముడు చూస్తూ ఉన్నాడు. ఏందబ్బా చూస్తున్నాడు ఇదేదో కొత్తదని చెప్పి నేను అలా తొంగి చూసాను అంతే. ఏదో మంచి ఇది మంచి ఇంగ్లీష్ సినిమా చూస్తున్నా, అంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, కలర్ గ్రేడింగ్ సరిగ్గా ఉంది, ఎవరు అంటే సడన్గా యష్ వచ్చాడు. అప్పుడు తెలిసింది టాక్సిక్ వచ్చిందిరా అని. ఇంకా
సప్సపాలు వేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ హెచ్డి కూడా కదా, అంతకంటే ఎక్కువ పెట్టుకొని చూశాను. 2160 4K అనుకుంటా, దాంట్లో చూశాను అనమాట. దురంధర్తో ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా ఆ క్లాష్ అనేది. అసలు ఉంటుందా క్లాష్? ఒకవేళ ఇద్దరు ఎవరన్నా తప్పుకోపోతారా? కానీ 2 years బ్యాకే వీళ్ళు చెప్పేశారు, మేము వచ్చేస్తున్నాం పక్క, టైం అంటే టైమే, నా పేరు టైం అంటే నా పేరు అని యష్ చెప్పేశాడు. లెట్స్ సీ. దురంధర్ కూడా మంచి సినిమా, అద్భుతమైన సినిమా. అది దేంతో క్లాష్కి వచ్చినా అవతల టీం ఓడిపోవాల్సిందే. కానీ అలాంటిది టాక్సిక్ వస్తుంది సార్, దానికి ఆపోజిట్. హూమ్ యూ ఓట్, దురంధర్ ఓర్ టాక్సిక్? ఒకవేళ మీకు టాక్సిక్ టీజర్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. 545454 ఎస్ఎంఎస్ చేయండి, బాగుందిరా హర్ష అని కామెంట్ సెక్షన్లో.